మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హైదరాబాద్ అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం కూడా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించే పనిలో ఉన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ కు అనుసంధానించేలా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. మొత్తం 12 ఇంటర్చేంజ్లు నిర్మించేలా డిజైన్ చేశారు. ఈ ఇంటర్చేంజ్లు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అన్నింటికన్నా షాద్ నగర్ దగ్గర భారీ జంక్షన్ ను ప్లాన్ చేశారు. బెంగళూరు వెళ్లే నేషనల్ హైవే రహదారిని కనెక్ట్ చేస్తూ షాద్ నగర్ దగ్గర నిర్మించే ఇంటర్చేంజ్ చుట్టుపక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. త్రిబుల్ రాకతో షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోతాయని రియాలిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్రిబుల్ మార్కింగ్ తో షాద్ నగర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరుగుతోంది. ఈ ప్రాంత గ్రామాల్లో ఏడాది కింద వరకు ఎకరం 1.5 కోటి వరకు ఉండగా ఇప్పుడు అది 3 కోట్లకు చేరుకుంది. NH44 జాతీయ రహదారి నుంచి కాస్త లోపలికి 2 నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం ధర 3 కోట్లకు పైగా పలుకుతుంది. అందుకే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వారు వెంటనే